హలో గైస్, ఐ వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అనురాధ. సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే గ్రీఫ్ అంటే ఏంటి. సో గ్రీఫ్ అంటే ఏంటి, సో దానివల్ల ఏమన్నా కాజెస్ ఏంటి, ఇవంతా అయితే చూసేద్దాం. సో గ్రీఫ్ అంటే మోస్ట్లీ మ్యాక్సిమం ఎవరికి తెలియదు. ఇది సైకలాజికల్ టర్మ్ అన్నమాట. సైకలాజికల్ టర్మ్ అంటే ఏంటంటే చెప్తాను. సో గ్రీఫ్ అంటే ఏంటంటే ఏదైనా మనకు నచ్చినది, మనం ప్రాణం అనుకున్నది పోగొట్టుకున్నామనుకోండి, దాన్ని గ్రీఫ్ అయితే అంటామనమాట. సో ఎలా అంటే ఇన్సెంటివ్ సారు అంటే మనం భరించలేని బాధ కానీ, ఎస్పెషల్లీ ఎవరైనా మనకు నచ్చిన వాళ్ళు చనిపోయారనుకోండి, సో మనకు దగ్గరైన వాళ్ళు చనిపోయారు, లేదంటే మనం కావాలనుకున్నది పోగొట్టుకున్నాము, అలా ఆ సిచ్యువేషన్ని గ్రీఫ్ అనేది అంటాం అనమాట. సో ఈ గ్రీఫ్ అనేది ఎలా ఉంటుంది, ఎన్ని స్టేజెస్లో ఉంటుంది, మనిషి ఒక్కసారి గ్రీఫ్కి ఎంటర్ అయిన తర్వాత ఏ ఏ స్టేజెస్ ఉంటాయి అనేది చూసేద్దాము. సో గ్రీఫ్లో మోస్ట్లీ డాబ్డా అనే ఒక టర్మ్ ఉందండి. డిఏబిడిఏ. డాబ్డా అంటే ఏంటంటే, ఈ డాబ్డాలో ప్రతి స్టేజ్ ఎలా ఉంటుందంటే క్రూషియల్గా ఉంటుంది. క్రూషియల్గా అంటే ఏంటంటే నేను చెప్తాను. డాబ్డా ఫస్ట్ డి. సో డి అంటే డినైల్ అన్నమాట. డినైల్ అంటే ఏంటంటే వాళ్ళు ఒప్పుకోలేరన్నమాట. సో సంథింగ్ బ్యాడ్ జరిగింది అనుకోండి, సో త్వరగా రిసీవ్ చేయలేరు. నాకు ఇది జరగలేదు, నాకు ఇది జరగలేదు, అది అబద్ధం అబద్ధం అని చెప్పండి. లైక్ ఇది వాళ్ళు అట్లీస్ట్ తీసుకోలేరన్నమాట, మైండ్కి కానీ హార్ట్కి కానీ. సో అలాంటి సిచ్యువేషన్ని డినైల్ అంటాం. డినైల్ అంటే ఏంటంటే లైక్ సంథింగ్ హ్యాపెన్, జరిగింది, ఇది నీ లైక్ చాలా డబ్బులు పోయిందనుకోండి, ఇలా డబ్బులు పోయిందిరా అని చెప్తే లేదు లేదు అబద్ధం చెప్తున్నావు నువ్వు అనేసి అంటాం కదా. సో ఆ స్టేజ్నే డినైల్ అంటాం. డినైల్ అంటే ఏంటంటే ఒక లాస్ మనము తీసుకోలేమన్నమాట, యాక్సెప్ట్ చేయలేమన్నమాట. సో దాన్ని డినైల్ కండిషన్ అంటే అంటామన్నమాట. సో నెక్స్ట్ ఏ అంటే యాంగరు. సో డాబ్డా చెప్పాం కదా, ఫస్ట్ డినైల్, తర్వాత యాంగరు. యాంగర్ ఏంటంటే ఫస్ట్ డినైల్ కదా. డినైల్ అంటే ఏంటంటే లైక్ మనీ పోయిందనుకోండి, లాస్ అయిపోయిందనుకోండి, లేదు నాకు పోలేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని చెప్పు అని కోప్పడతారు. సో దాన్ని డినైల్ అంటాం. నెక్స్ట్ యాంగర్ అంటే ఏంటంటే ఈ స్టేజ్లో, సెకండ్ స్టేజ్లో ఎక్కువ కోప్పడతారనమాట. తన మీద తానే కోప్పడడం, అందరి మీద కోప్పడడం, లైక్ నాకే ఎందుకు జరగాలి, ఎందుకు జరిగింది అనేసి కీప్ ఆన్ అట్లా. ఎలా అంటే భయంకరమైన కోపము, నాకే ఎందుకు జరిగింది అనే స్టేజ్లో ఉంటారన్నమాట. సో వై హ్యాపెన్ టు మీ ఓన్లీ దిస్ ఈస్ అనేసి అయితే అనుకుంటారనమాట, అంటే తీసుకోలేరన్నమాట. అండ్ నెక్స్ట్ స్టేజ్ బార్గైనింగ్. బి అంటే బార్గైనింగ్ అనమాట. బార్గైనింగ్ అంటే ఏంటంటే అడుక్కుంటారు. లైక్ ఈ స్టేజ్ ఎప్పుడు వస్తుందంటే ఒకవేళ హెల్త్ బాగాలేదనుకోండి, సో ఫస్ట్ డినైల్. హెల్త్ బాగాలేదు అంటే లేదు నాకు ఇది లేదని చెప్పండి, మీరు అబద్ధం చెప్తా అన్నారు లేదని చెప్పండి అనేసి అయితే చెప్తారు. సో సెకండ్ స్టేజ్లో ఏమవుతుందంటే ఎందుకు నాకే జరిగింది, ఎందుకు నాకే ఈ జబ్బు వచ్చింది అనేసి కోపడతారనమాట. థర్డ్ స్టేజ్లో ఏమవుతుంది, ఓకే ఈ జబ్బును తగ్గించుకోవడానికి మనం ఏం చేయాలి అనేసి బార్గెనింగ్ అడుక్కుంటారనమాట. లైక్ ఇది ఎట్లాగైనా తగ్గించుకోవాలి నేను, ఇప్పుడు మనీ లాస్ అయిందనుకోండి, ఆ కండిషన్లో ఏమవుతుంది, లైక్ అడుక్కుంటారు, ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, నాకే జరిగిందా, ఓకే 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 ఎందుకు జరిగిందని చెప్పి ఇలా రిసీవ్ చేసుకుంటారనమాట. సో బార్గెనింగ్ స్టేజ్ అంటే అడుక్కుంటారు, లైక్ నాకు ఇది తగ్గించండి, పర్టికులర్ హెల్త్ ఇష్యూ వచ్చిందనుకోండి, ప్లీజ్ మీకు ఎంతైనా డబ్బులు ఇస్తాను, ఏమన్నా చేస్తాను అని అడుక్కుంటారు. సో ఈ స్టేజ్ని బార్గెనింగ్ స్టేజ్ అయితే అంటాం అన్నమాట. అండ్ డి అంటే డిప్రెషన్. సో ఈ బాగా అడుక్కొని ఒకవేళ ఏం చెప్తారు, ఇప్పుడు హాస్పిటల్ వాళ్ళు లైక్ ఈ జబ్బు తగ్గేది కాదు, లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలి అని చెప్పారనుకోండి, ఏమవుతుంది లైక్ డిప్రెషన్కి వెళ్ళిపోతారనమాట. డిప్రెషన్ కంటే ఎలా అంటే ఇంక మనం ఏం చేయలేము, సో మనమేం చేయలేము, ఇంక మన చేతుల్లో లేదు అన్నట్టు డిప్రెషన్కి వెళ్ళిపోతారనమాట. డిప్రెషన్కి వెళ్ళిపోయి దాని గురించి ఆలోచించుకోవడము, దాని గురించే మైండ్లో పెట్టుకోవడం, పాన్ తినకుండా, ఫ్రెష్ అప్ అవ్వకుండా, లేక ఒక రూమ్లో ఉండిపోవడం, దీన్ని డిప్రెషన్ అయితే అంటాం అనమాట. లాస్ట్ స్టేజ్ ఏంటంటే అక్సెప్టెన్స్ అనమాట. సో అక్సెప్టెన్స్ అంటే ఏంటంటే ఓకే ఇది జరిగింది, ఇది నాకే జరిగింది, ఓకే దీని నుండి బయటపడడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలా ఆలోచిస్తారన్నమాట. సో డాబ్డా అనేది ఇది ఒక స్టేజ్ బై స్టేజ్ వస్తుందన్నమాట. సో ఎవరికైనా సివియర్ లాస్ జరిగింది ఓకే, ఫస్ట్ వాళ్ళు దాన్ని తీసుకోలేరు.
తర్వాత నాకే ఎందుకు జరిగిందని కోప్పడతారు. తర్వాత ఏమైంది, సో దీన్ని ఎలాగైనా మనం సేవ్ చేసుకోవాలని చెప్పి బెగ్గింగ్ అంటే అడుక్కుంటారనమాట. సో దాని తర్వాత ఏమవుతుంది, డిప్రెషను, నాకు ఇంత మనీ లాస్ అయిపోయింది, నేనేం చేయలేనని చెప్పి అలా డిప్రెషన్‌కెళ్ళిపోతారనమాట. సో లాస్ట్ స్టేజ్‌లో ఏమవుతుంది, ఓకే ఇది నాకు జరిగిపోయింది కదా! సో మనం దీన్ని సరిచేసుకుందాం అనే స్టేజ్‌కెళ్తారనమాట. సో యాక్సెప్టెన్స్. సో దీంట్లో కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి, ఆ రికవరీ టైం ఎలా ఉంటుందంటే చూసేద్దాము. సో కాంప్లికేషన్స్ ఏమేమి ఉంటాయి అనేదైతే చూసేద్దాం. మోస్ట్‌లీ సూసైడల్ థాట్స్ ఉంటాయి. మోస్ట్‌లీ సూసైడల్ థాట్స్ ఎలా ఉంటాయంటే, లైక్ మనకు నచ్చిన వాళ్ళు చనిపోయారనుకోండి, సో మనం కూడా ఎందుకు, మన లైఫ్ ఎందుకు, మనం ఉండేది వేస్ట్ అనేసి అయితే రియలైజ్ అవుతారనమాట. రియలైజ్ అయిన తర్వాత ఏమవుతుందంటే సూసైడల్ థాట్స్ కీప్ ఆన్ రావడము. వన్ మోర్ థింగ్, అబ్నార్మల్ బిహేవియర్ ఉంటుంది. అబ్నార్మల్ బిహేవియర్ అంటే ఏంటంటే, లైక్ ఫుడ్ తినకుండా ఉండడము, రూమ్‌లో ఉండి బయటకి రాకుండా ఉండడం, రూమ్‌లోనే ఉండడం, ఎక్కడంటే తన లోకంలో తనే ఆలోచించుకుంటా ఉండడం, ఇలాంటివైతే చూడొచ్చనమాట. స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, లేదంటే డ్రగ్ అబ్యూషన్ అయితే ఉంటది. అండ్ లోన్‌గా ఉంటారు, ఇంట్లో నుండి బయటికి రారు. అండ్ వాటి వల్ల ఏమవుతుందంటే ఫిజికల్‌గా కూడా టయర్డ్ అయిపోతారనమాట. అండ్ పోస్ట్ ట్రౌమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటారనమాట. అంటే పోస్ట్ ట్రౌమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటే ఏంటంటే, ఒక బ్యాడ్ థింగ్ జరిగిందనుకోండి, సో దాన్ని తలుచుకుంటా రిగ్రెట్ అవుతా ఉండడం, కీప్ ఆన్ మైండ్‌లో పెట్టుకొని ఉండడం, ఇలాంటివైతే జరుగుతుంటాయన్నమాట. సో దీనికి రికవరీ టైం ఎలా ఉంటుంది అనేసి అయితే చూసేద్దాం. సో రికవరీ టైం మోస్ట్‌లీ ఇంత అని ఉండదండి. ఎందుకంటే టైం లిమిట్ ఉంటదనమాట. సో టైం లిమిటు ఎలా ఉంటది, ఒక 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్ ఇలా అయితే ఉంటది. సో కీప్ ఆన్ ఒక మనిషి 1 ఇయర్ కీప్ ఆన్ ఆలోచిస్తా ఉన్నాడనుకోండి, నెక్స్ట్ ఇయర్‌కి కొద్దిగా యాక్సెప్టెన్స్ ఉంటది కదా! సో ఓకే ఇది జరిగిపోయింది, ఫైన్, మనం ఇంకా ముందడుగు వేయాలి, ఇలా అయితే ఆలోచిస్తా ఉంటారనమాట. సో వీటికి కొన్ని ట్రిగ్గర్స్ ఉంటాయన్నమాట. ట్రిగ్గర్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకు చాలా డబ్బులు లాస్ అయిపోయింది అనుకోండి. సో మనం బాగా కష్టపడిన ఒక రోజు గుర్తు చేసుకుంటాం కదా! ఈరోజు నేను ఎంత కష్టపడ్డాను. సో అంత మనీ వల్లే కదా! అంత మనీ నాకు లాస్ అయిపోయింది అనేసి అయితే ఆలోచించుకుంటారనమాట. ఒకవేళ సివియర్ లాస్ ఏమైనా డెత్ అనుకోండి. సో ఆ మనుషులు చనిపోయిన, వాళ్ళ బర్త్‌డే వచ్చినా, వాళ్ళ డెత్ డే వచ్చినా, అండ్ వన్ మోర్ థింగ్, వాళ్ళకు తెలిసి ఏమన్నా స్పెషల్ అకేషన్స్ ఏమన్నా జరిగినప్పుడు ఏమవుతారంటే, వాళ్ళ గురించి ఫీల్ అవుతారనమాట. సో ఫీల్ అయ్యి ఓకే ఉండుంటే బాగుండు, ఇంత లాస్ అయిపోయినామేమో అని ఇట్లా ఆలోచించుకుంటాం అనమాట. సో కోప్ అప్ మెకానిజం ఎలా ఉంటుంది అనేది అయితే చూసేద్దాం. సో కోప్ అప్ మెకానిజం అంటే ఏంటంటే, ఈ డినైల్ కండిషన్ నుండి లాస్ట్ వరకు వచ్చిన తర్వాత యాక్సెప్టెన్స్ అయితే చేస్తారు కదా! సో దాని తర్వాత దాని నుండి బయటపడడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి అనేసి అంటే, టాక్ విత్ అదర్స్ అన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే మోస్ట్లీ అలోన్‌గా ఇట్లా ఫీల్ అవుతూ ఉంటారు కదా! సో ఇది ఎలా రిలీవ్ అవుతుంది అంటే, టాక్ విత్ అదర్స్. మనం ఎవరితో అయినా మాట్లాడినా, మనం బాధలు ఎవరికైనా షేర్ చేసుకున్నా కూడా ఇలాంటివి తగ్గుతాయన్నమాట. అండ్ సెల్ఫ్ కేర్ తీసుకోవడము, అండ్ వన్ మోర్ థింగ్ అనుకునేసి ఎవరికైనా నచ్చిన వాళ్ళ దగ్గర నుండి సపోర్ట్ తీసుకోవడము, ఇలాంటివన్నీ జరిగితే సో దాని నుండి ఈజీగా బయటపడొచ్చనమాట. అండ్ వాళ్ళకి నచ్చిన వాళ్ళతో లైఫ్ ఎక్కడికైనా ట్రిప్స్‌కి వెళ్ళడము, లేదా ఎంజాయ్ చేయడము, ఒక చేంజ్ కావాలి, ఓకే మనం చేంజ్ కావాలి అని సివియర్ డెసిషన్ తీసుకోవడము, అండ్ రోజు ఎక్సర్సైజ్ చేయడము, ఇలాంటివన్నీ పాటలు వినడము, మనకు నచ్చిన చిన్ని పనులు చేయడం, అలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే అంత డిప్రెషన్ నుండి మనం బయటపడిపోవచ్చు అన్నమాట. సో మనం కానీ, మనకు దగ్గరైన వాళ్ళు కూడా ఎవరైనా డిప్రెషన్‌లో ఉన్నారనుకోండి, సో ఇవన్నీ కలిపి ఏమవుతుందంటే మనల్ని పడేయడానికి ట్రై చేస్తాయన్నమాట. ఆఫ్‌కోర్స్ మ్యాక్సిమం బయటపడిపోవచ్చు. సో గైస్, వీడియో చూసేసారు కదా! వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.